ప్రహ్లాదుడు నృసింహుని భీకర రూపాన్ని ఉపసంహరించుకోమని ఈ విధంగా వేడుకుంటున్నాడు. అల్పుడను అయినప్పటికీ భక్తితో ఏమాత్రం భయం లేక నాకున్న నేర్పుతో నిన్ను స్తుతిస్తాను. అనంతా, నిన్ను స్తుతించడం చేత పురుషుడు అవిద్యను జయించి ముక్తిని పొందుతాడు. సత్వాకరుడవైన సర్వేశ, నీ ఆజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదుల మరులు భయమందుచున్నారు. నీ భీషణాకృతి నేడు సూచి రోషంబుమాను. నీరు చిర విగ్రహములు కళ్యాణకరములుగాని భీతికరములుగావు. లోకములకు వృశ్చిక పన్నగంబుల భంగి భయముజేయు నసురు మత్తించితివి. సాధు హర్షమయ్యే నవతరించిన పనిదీరెనలుకయేల కలుషహారివి సంతోషకారివనుచు నిన్ను దలతురు లోకులు నిర్మలాత్మ. సత్వగుణానికి ఆశ్రయుడవైన సర్వేశ, నీ ఆజ్ఞను శిరసుల ధరించి చేసే బ్రహ్మాదులు అమరులు ఈనాడు నీ భీషణాకారాన్ని చూచి భయపడుతున్నారు. రోషాన్ని విడిచిపెట్టు. నీ మనోహర రూపాలు లోకాలకు శుభాలను కలిగిస్తాయి గాని భీతిని కలిగించవు. తేలులాగా పాములాగా భయపెట్టే రాక్షసుని హిరణ్యకశిపుని సంహరించావు. సాధువులందరికీ ఆనందం కలిగింది. నీవు అవతరించిన పని నెరవేరింది. ఇంకా కోపమెందుకు? నిర్మలాత్మ, నిన్ను లోకులు పాపహరుడవని సంతోషకారివని తలపోస్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ.